సో గైస్ ఇప్పుడే మన డబుల్ ఇస్మార్ట్ టీజర్ చూడటం జరిగిందనమాట. పూరి గారు ఇస్మార్ట్ శంకర్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ క్యారెక్టరైజేషన్ నుంచి, మేనరిజమ్స్ నుంచి, ఆ డైలాగ్ డెలివరీ నుంచి, ఆ మాస్ ఎపీల్ మొత్తాన్ని తీసుకొచ్చి డబుల్ ఇస్మార్ట్ సినిమాలో డబుల్ డోస్ ద్వారా మనకి ఆ రూపంలో ఇవ్వబోతున్నారు అనేది ఈ టీజర్లో చాలా క్లియర్గా మనకి చెప్పేశారు. అండ్ పూరి గారు కమ్ బ్యాక్ అని మనం అనొచ్చా అనుకునే లోపలే అసలు పూరి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళలేదు కదా. ఆయనలో ఉన్న ఆ మాస్ ఎలిమెంట్, ఆయనలో ఉన్న ఆ టెక్నీషియన్, మనకందరికీ నచ్చే ఒక డైరెక్టర్, మాస్ని బాగా పిచ్చి పిచ్చిగా ఆయన డైలాగ్స్తో, హీరో క్యారెక్టరైజేషన్తో, కొన్ని అద్భుతమైన సీన్స్తో అండ్ కామెడీ క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి మన ఆలీ గారిని వాడుకొని ఆ కామెడీ ఎపిసోడ్స్ని పెట్టుకునే ఆ రీతిలో ఆయన ఎప్పుడూ మనతోనే ఉన్నాడు. కాకపోతే మధ్య మధ్యలో అలా లైగర్ల్ లాంటి సినిమాలు తీసి మనల్ని కొంచెం భయపెడుతూ ఉంటాడు, కానీ ఇలాంటి సినిమాలు తీసి ఓకే ఐఎమ్ హియర్ గైస్ అని మళ్ళీ అలా ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. సో డబుల్ ఇస్మార్ట్ కూడా ఆ కోవకి చెందిన సినిమానే అవుతుందేమో అని ఈ టీజర్ చూస్తే చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఫ్యాన్స్కి కావాల్సిన, మాస్కి కావాల్సిన, ఇస్మార్ట్ శంకర్ ఫ్యాన్స్కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నిటినీ ఈ సినిమాలో పుష్కలంగా మన ముందుకు తీసుకురాబోతున్నారు పూరి గారు అనేటట్టు కూడా ఈ టీజర్ చూస్తే మనం చాలా క్లియర్గా చెప్పేయచ్చు. అండ్ సంజయ్ దత్ గారి క్యారెక్టరైజేషన్, సంజయ్ దత్ అండ్ మన రామ్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న కన్ఫ్రంటేషన్ ఈ సినిమాకి బాగా మంచి హైలైట్ ఎపిసోడ్ లాగా నిలుస్తుందేమో అనేది మనం ఈ టీజర్ చూస్తే మన సంజయ్ దత్ గారి క్యారెక్టర్ కొంచెం పవర్ఫుల్ గానే ఉంది కాబట్టి రేపు సినిమాలో ఈ ఎలిమెంట్స్ బాగానే వాడుకుంటారు మన పూరి గారు అని మనం నమ్మొచ్చు అనమాట. బట్ ఫర్ నౌ మన రామ్ క్యారెక్టరైజేషన్ కానీ, రామ్ యాక్టింగ్ కానీ, లాస్ట్ లో మన ఇస్మార్ట్ శంకర్ లో ఆ శివ ఎలిమెంట్ ఎలా అయితే వాడుకున్నారో ఇక్కడ కూడా దాన్ని డబుల్ డోస్, డబల్ ఇస్మార్ట్ కాబట్టి ఆ ఎలిమెంట్ని ఇంకా స్ట్రాంగ్గా వాడుకోబోతున్నారు. అండ్ మన రామ్ చేత కూడా సూపర్ పర్ఫార్మెన్స్ ఇంకోసారి ఎక్స్ట్రాక్ట్ చేసుకోబోతున్నారు ఈసారి మన పూరి గారు. మణి శర్మ గారు కూడా వాయించి వదిలిపెడుతున్నారు. ఆ ర్యాప్ అయితే అదిరిపోయింది. అండ్ దిమ్మాకి కిరికిరి కూడా సూపర్ గా ఉంది. కొంచెం అటు ఇటు ఆ డబుల్ మీనింగ్ డైలాగులు కూడా మరి పూరి గారు ఆ మాస్ ఎలిమెంట్స్ కాబట్టి పెట్టారు అని కూడా మనం అనుకోవచ్చు. ఓవరాల్ గా డబుల్ ఇస్మార్ట్ ఈజ్ అ పర్ఫెక్ట్ సెకండ్ వర్షన్ ఫర్, అంటే సీక్వెల్ అనొచ్చో లేదో, అనొచ్చేమో ఎందుకంటే కంటిన్యూషన్ లాగానే ఉంది కాబట్టి సీక్వెల్ ఫర్ మన ఇస్మార్ట్ శంకర్ మూవీ విత్ డబుల్ డోస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఇస్మార్ట్ శంకర్. సో పూరి గారు ఈ సినిమాతో ఆయనలో ఉన్న ఆ మాస్ ఎలిమెంట్స్ అన్నిటినీ మన ముందుకు తీసుకొచ్చి అమ్మయ్య పూరి గారు ఇలాంటి సినిమాలు తీయండి, మీరు ఇలాంటి సినిమాలు తీయండి, మేము ఉన్నాం కదా, మీ ఫ్యాన్స్ని మేము ఉన్నాం కదా, మీరు ఇలాంటివి తీయండి కానీ అలాంటి సినిమాలు మాత్రం తీయకండి అనేటట్టు ఆయన ఈ సినిమా తీయాలి. ఇలాంటి సినిమాలు తీస్తూనే ఉండాలి. ఆయనలో ఉన్న మనకు నచ్చే డైరెక్టర్ని మనకి షోకేస్ చేస్తూనే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఎలా అనిపించింది ఇస్మార్ట్ శంకర్ డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ అనేది, టీజర్ అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి గైస్. అదనమాట సంగతి. సినిమా పిచ్చాకి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి, ఎందుకంటే కల్కి సినిమా మీద కొన్ని అద్భుతమైన వీడియోలు రాబోతున్నాయి అనమాట. సో అదనమాట సంగతి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.